ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ20. తిలక్ వర్మ ఇంగ్లాండ్ నుండి మ్యాచ్ను ఒంటి చేత్తో లాగేసుకున్నాడు. టీమిండియాకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఏమాత్రం ఫలించలేకపోవడంతో తిలక్ వర్మ మాత్రమే అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. లోయర్ ఆర్డర్లో తిలక్ వర్మకి వాషింగ్టన్ సుందర్ నుంచి మంచి మద్దతు లభించింది. కోచ్ గౌతమ్ గంభీర్ యొక్క ఎప్పుడూ లేని పోరాట శైలిని టీ20 క్రికెట్లో అతని జట్టు కూడా అవలంబిస్తుంది మరియు దీనికి తాజా ఉదాహరణ చెన్నైలో కనిపించింది. ఇక్కడ యువ బ్యాట్స్మన్ తిలక్ వర్మ ఒంటరిగా ఇంగ్లాండ్ నుండి విజయాన్ని కొల్లగొట్టాడు. టీ20 సిరీస్లోని ఈ రెండో మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 165 పరుగులు చేసింది. తిలక్ వర్మ పోరాట ఇన్నింగ్స్లో 72 పరుగుల ఆధారంగా టీమిండియా 20వ ఓవర్లో సాధించింది. మంగళవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఏకపక్ష మ్యాచ్లా కాకుండా చెన్నై చెపాక్ స్టేడియంలో హోరాహోరీ పోటీ నెలకొంది. ముందుగా బౌలింగ్ చేస్తున్న సమయంలో భారత్ స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను అదుపులో ఉంచారు. ఇంగ్లాండ్ తమ పేస్ అటాక్తో టీమిండియాను బ్యాక్ఫుట్లోకి నెట్టివేసి మ్యాచ్ను చివరి ఓవర్ వరకు డ్రాగ్ చేశారు. కానీ తిలక్ వర్మ అతని నెంబర్ 10 బ్యాట్స్మెన్ అయిన రవి బిష్ణోయ్తో కలిసి 166 పరుగుల లక్ష్యాన్ని 14 బంతుల్లో 20 పరుగులు చేయాలనే సమయంలో వీళ్ళ అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా టీమిండియాకు విజయాన్ని అందించారు. ఈ సిరీస్లో ఇండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ స్పిన్ వలలో చిక్కుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ మరోసారి పేలవంగా ప్రారంభమైంది మరియు మొదటి ఓవర్లోనే హర్షదీప్ సింగ్ వరుసగా రెండోసారి ఫిల్ సాల్ట్ను అవుట్ చేశాడు. ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ గురించి చెప్పుకుంటే బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ మరియు లియామ్ లివింగ్స్టన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 45 వరుసగా రెండో మ్యాచ్లో జట్టుకు అత్యంత విజయమైన బ్యాట్స్మెన్గా నిరూపించుకున్నాడు. కానీ ఈసారి అతను అర్ధ సెంచరీ కోల్పోయాడు. ఈ నలుగురిని స్పిన్ యంత్రం వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్లు పెవిలియన్కు పంపారు. చివర్లో జామీస్ స్మిత్, బ్రెడెన్ కార్సే కొన్ని భారీ షాట్లు కొట్టారు. దాని ఆధారంగా ఇంగ్లాండ్ మ్యాచ్ విలువైన స్కోర్కి చేరుకోగలిగింది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే టాప్ ఆర్డర్ పరాజయం పాలైంది. కానీ తిలక్ వర్మ విజయాన్ని అందించాడు. గత మ్యాచ్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మలు టీమిండియాకు మంచి ఆరంభం అందించగా ఈసారి ఇద్దరు తక్కువ రన్స్కి అవుట్ అయ్యారు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ 3 4లు బాదిన రెండో ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో సంజు శాంసన్ కూడా అవుట్ కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ విఫలమై 6వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురెల్ తిరిగి జట్టులోకి రావడం అతను కూడా విఫలం కాగా జట్టు స్కోరు 78కి చేరిన వెంటనే హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. కేవలం 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత తిలక్ బాధ్యతలు స్వీకరించి వీరిద్దరూ 38 పరుగుల త్వరిత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ సుందర్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ కూడా నిలదొక్కులేకపోయారు. ఇంతలో తిలక్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి 3 ఓవర్లో జట్టుకు 20 పరుగులు అవసరం కాగా కేవలం 2 వికెట్లు మాత్రమే మిగిలి ఉండగా బిష్నోయ్ 2 శక్తివంతమైన 4లు కొట్టి తిలక్ పనిని సులభం చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ తరపున కార్స్ 3 వికెట్లు తీశాడు. డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.